ఏమేమి వస్తున్నాయి ఫస్ట్ చెప్పుకున్నాం. గర్వపు ఆలోచనలు అక్కడి నుంచే పుడుతున్నాయి, పాపపు ఆలోచనలు అక్కడి నుంచే పుడుతున్నాయి. మూడవది, కీడు సంబంధమైన ఆలోచనలు కూడా అక్కడి నుంచే పుడుతున్నాయి. గమనించి చూడండి, మనకు మంచి ఆలోచనలు రావటం తక్కువ, దరిద్రపు ఆలోచనలు రావటం ఎక్కువ. ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. శుభకరమైన ఆలోచనలు తక్కువ, శాపగ్రస్తమైన ఆలోచనలు ఎక్కువ. అవునా? ఎందుకో తెలుసా? అక్కడ మొలకెత్తితేనే మనం పెందలాడ ఒక దారి అయ్యేది. అందుకని వాడు గురి ఎక్కడ పెడతాడో తెలుసా? మన బాడీకి కాదు, హృదయానికి, ఆలోచనలకు పెడతాడు. క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏమిటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన ధన్యత ఏంటంటే, మనము గాని ప్రతి సంగతిని గూర్చి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన మనవులు ఆయనకు తెలియజేస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే, సమస్త జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం, మనుష్య జ్ఞానం, దయ్యపు జ్ఞానం, సకల జ్ఞానములు, సైతాను జ్ఞానం, అన్ని జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఇక్కడ నిన్ను ఎఫెక్ట్ చేసేటువంటి సైతాను జ్ఞానం కావచ్చు, మనుష్య జ్ఞానం కావచ్చు, నీ సొంత జ్ఞానం కావచ్చు, దయ్యపు జ్ఞానం కావచ్చు, ఎన్ని విధములైన జ్ఞానములు ఉన్ననో వాటన్నిటికీ మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తునందు నిత్య జీవమే కాదు మనకు లభించింది, యేసుక్రీస్తునందు నిత్య రక్షణ కూడా మనకు లభించింది, యేసుక్రీస్తునందు నీతిమత్వం లభించింది, యేసుక్రీస్తునందు పరిశుద్ధత లభించింది. ఏసే మన నీతి, ఏసే మన పరిశుద్ధత, ఏసే మన విమోచన, ఏసే మన జ్ఞానం, ఏసే మన రక్షణం. యేసునందు వీటన్నిటితో పాటు మనల్ని నాశనం చేసే మన హృదయ ఆలోచనలు, తలంపుల యొక్క వాటన్నిటికీ కూడా కాపుదల ఏర్పాటు చేయబడిందట. వాటికి ఎందుకు కాపుదల? హృదయాలోచనల కాపుదల ఎందుకు అంటే, అసలు డేంజర్ అంతా అక్కడే ఉంది కాబట్టి.